క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభు మనతో ఒక విషయాన్ని మన ముందు తీసుకొస్తున్నారు. ఏమిటి ఆ విషయము? దేవుడు మనతో ఈరోజు ఒక మంచి మాటతో మనల్ని దైవ కృపలోకి ఎలా నడవాలో మనతో ఒక చిన్న విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఆ విషయం తెలుసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34 నుండి 37 వచనాల వరకు మనం చూద్దాం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకునివాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న హెచ్చరిక, కొన్ని ఉపమానం అనుకుంటావో, కొన్ని హెచ్చరికలు అనుకుంటావో, దేవుడు నాతో సూటిగా మాట్లాడుతున్నాడు అనుకుంటావో, ఈరోజు నా దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు అనుకుంటావో, ఈరోజు సిద్ధపడము. ఏమిటి ఆ సిద్ధపడంటే, ప్రపంచమంతా కూడా ఈరోజు దేవుని రాకడ కోసం ఎదురు చూస్తుంది. నువ్వు మాత్రం ఇంకా ఆయన రాకడ గురించి తెలుసుకోలేకపోతున్నావు. ఏమిటి ఆ విషయం అంటే, శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి అంటున్నాడు. ఏమని? నన్ను వెంబడింపగోరిన వాడు తనను తాను ఉపేక్షించుకోవటం, తనను తాను తగ్గించుకోవటం, తనను తాను దేవునికి అంగీకారంగా మార్చుకోవటము తను చేయవలసి ఉన్నది అంటున్నాడు. 2 అంటున్నాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన కోసం సిద్ధపరిచినటువంటి ఆ సిలువను ఎత్తుకోవాలంటున్నాడు. నీ కొరకు దాచబడినది, నీ కొరకు ఇవ్వబడిన దానిని నువ్వు మోయాలి అంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏంటి నీ విషయము? ఎంత తగ్గించుకుంటున్నావు దేవుని దగ్గర? క్రైస్తవుడనంటావు, క్రైస్తవ బిడ్డనంటావు, క్రైస్తవ సేవకునంటావు, క్రైస్తవ మతాన్ని, క్రైస్తవ లోకాన్ని ప్రేమిస్తానంటున్నాం. కానీ తగ్గింపు లేని జీవితం. యేసు చూపిన ప్రేమ చూపించాలి తప్ప యేసుకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేసిన యోధల్లాను బ్రతకూడదు. ఆయన నమ్ముకున్నవాడు ఏమైపోయాడు? ఆయన నమ్ముకుని ఏం చేశాడు? తన ప్రాణాన్ని తానే పోగొట్టుకున్నాడు. కనుక ప్రేమిని సహోదరి అంటాడు, తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అంటున్నాడు. దేవుని కాదని నువ్వు చేస్తున్నావే, దేవుని కాదని వెళుతున్నావే, కానీ తప్పకుండా దాన్ని పోగొట్టుకుంటావు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నావు కదా, దాన్ని పోగొట్టుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు అంటున్నాడు, ఒక గొప్ప మాట సెలవిస్తున్నాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును ఎవరైతే పోగొట్టుకుంటాడో దానిని వారు రక్షించుకుంటారు. సువార్త నిమిత్తము, దేవుని నిమిత్తము ప్రాణమును లెక్క చేయకుండా, రాత్రి పగలు తేడా లేకుండా దేవుని కోసము, దేవుని బిడ్డని రక్షించడం కోసం నువ్వు పరిగెత్తాలి. ఒక చోటే ఉంటాను, ఒక ప్రాంతంలో ఉంటాను, ఆ 20 మంది 30 మందిని రక్షించుకుంటాను. వీరు ఎక్కడికన్నా పోతారేమో, వేరే చర్చ్కి వెళ్తారేమో, వేరే మందిరాలకి వెళ్ళనివ్వండి. ఎక్కడికి పోతున్నారు? దేవుని దగ్గరికి కదా వెళ్ళేది. నువ్వు ఎందుకు వచ్చావు? దేనికోసం వచ్చావు? నువ్వు కాపాడుతున్నావు దేన్ని? నీ సంఘాన్ని కాపాడుకోవాలని కాపాడుకోవాలి, కాదనట్లేదు. కానీ నీ బోధ సరైనదైతే నీ సంఘం ఎక్కడికి వెళ్ళదు. నీ సంఘం ఎక్కడికి వెళ్ళదు నాన్న. నీ సంఘం నీకోసం ఎదురు చూస్తుంది. కానీ నీ బోధ దేవునికి ఇష్టమై ఉంటే ఉన్న సంఘము కంటే 2 అంతలుగా సంఘాన్ని రెట్టింపు చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు దేవుని కోసము పోరాడాలి, దేవుని చిత్తం కోసం పోరాడాలి, దేవుని సువార్త కోసం పోరాడాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట సెలవిస్తున్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొని వానికి ఏంటి ప్రయోజనం? ఎంత సంపాదించుకున్నా, దేశం 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 అంతా తిరిగి సంపాదించి, ప్రపంచమంతా తిరిగి, లోకమంతా తిరిగి సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేంటి ప్రయోజనం? దేనికోసం పుట్టావు? దేనికోసం చనిపోతున్నావు రేపు? దాని తర్వాత అంటాడు, ఏమి ప్రయోజనం అంటూ, మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు దేవునికి? నీ ప్రాణమును పెట్టు దేవుని కోసం. దేవుని కోసం నీ ప్రాణం పెట్టి పని చేయి. దేవుని చిత్తమును చేయి. దేవుని కొరకు నిలబడు. నువ్వు స్త్రీవా పురుషుడివా కాదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడా? దేవుడు నిన్ను రేపుతున్నాడా? దేవుని కోసం నిలబడమంటున్నాడా? అయితే సిద్ధపడు.
నువ్వు ఇంకా మనుషుల వైపు, లోకం వైపు చూస్తే ఓడిపోతావు, మోసపోతావు. ఇదిగో దేవుణ్ణి కాదని వెళ్ళిపోయిన వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నీకు అదే పరిస్థితి వస్తుంది. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని వెంబడించాలనుకుంటే నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన సిలువనెత్తుకొని లోకమంతా తిరిగి సువార్త ప్రకటించుము. దేవుడు నిన్ను గొప్ప చేయునుగాక. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం, దాన్ని పోగొట్టుకుమాక. ఎవరి కోసమో, ఎవరి ఆలోచన కోసమో దేవుని ప్రేమను దూరం చేసుకోమాకు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువా, ఈ మాటలను మాకు బోధించినందుకు గాను మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వింటున్న బిడ్డలను నాయన ప్రభు వారిని రేపండి, పరిశుద్ధపరచండి, నూతనమైన వాక్యములకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇప్పటికైనా సిద్ధపడము, నీ కుటుంబాన్ని కట్టుకునము. దేవుని కొరకు నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుని కొరకే ఆయన సెలవునెత్తుకొని దేవుని రాజ్యమును కట్టమని బ్రతిమాలుతూ, అలాగే మన కిరణ్ కుమార్ చెన్నై యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, అనేకులకు తెలియపరచండి. మనం లైవ్ ద్వారా ఇంకెన్నో గొప్ప సంగతులను, గొప్ప విషయాలు మనం మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్